ఆ పరమేశ్వరి శంభుదేవుడి ప్రార్థనను విని యాగం పూర్తి అయిన చిదగ్నికుండము నుంచి చతుర్భుజాలు కలిగి పైన 2 చేతులలో రాగాన్ని పాశంగా, క్రోధాకారాన్ని అంకుశంగా, క్రింది 2 చేతులలో తన మనస్సునే ఇక్షుకోదండంగా, రూప, రస, గంధ, శబ్ద, స్పర్శ అనే తన్మాత్రలనే 5 పుష్పబాణాలుగా ఆ తల్లి ధరించి 4 భుజాలు కలిగిన శ్రీచక్రరాజరథం అనే ప్రత్యేకమైన వాహనం పైన కూర్చుని లలితాదేవి ఆవిర్భవించింది. తల్లి కూర్చున్న శ్రీచక్రరాజరథం 4 యోజనాల వెడల్పులో 10 యోజనాల పొడవు కలిగి 9 పర్వాలతో మేరు ప్రస్థార రూపం కలిగి ఉంది. 1 యోజనం అంటే సుమారుగా 9 మైళ్ళ దూరం ఉంటుంది. ఈ చక్రరాజ రథానికి 4 వేదములే 4 చక్రాలుగా ఉండి ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనే 4 పురుషార్థాలే గుర్రాలుగా ఉండి ఆనందమయ సంయుక్తమే ఆ రథానికి ధ్వజములుగా ఉన్నాయి. అంటే ఆనందమే